ప్రధాని మోడీ గారి సారథ్యంలో పర్యాటక క్షేత్రాలు, ఆలయాలకు పునర్వైభవం వస్తోంది. తెలంగాణలోని ఆలయాలకు మోడీ ప్రభుత్వం నిధుల జల్లు కురిపిస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయానికి 74 కోట్ల నిధులను విడుదల చేసింది. రామప్పను టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేసి పర్యాటకుల కోసం పలు సౌకర్యాలు కల్పించబోతున్నారు. సోమశిల అభివృద్ధి కోసం 68 కోట్ల నిధులు ఇచ్చింది కేంద్రం. ఐలాండ్, ఆధ్యాత్మిక కేంద్రాలు, లగ్జరీ సూట్స్ సహా పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. దీని ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ప్రసాద్ స్కీమ్ తో తెలంగాణలోని పలు ఆలయాల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోంది. భద్రాచలం రాములోరి గుడికి 61 కోట్లు, జోగులాంబ అమ్మవారి ఆలయానికి 36 కోట్ల 73 లక్షల నిధులు విడుదల చేసింది. ఆయా ఆలయాల్లో అతిథి గృహాలు, అన్నప్రసాద భవనాలు, క్యూ కాంప్లెక్స్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రసాద్ స్కీమ్ లో ఎంపికైంది.